హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అయితే ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత అయితే మేమైతే దైద అమరలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. అది సండే అనమాట. ఇప్పుడే అయితే కార్‌లో అయితే స్టార్ట్ అయితున్నాము. ఎందుకంటే చాలా రోజులవుతుంది వెళ్ళక. అది కాక మా బ్రదర్ అయితే కార్ తీసుకున్నాడు కొత్తగా. కొత్త కార్ తీసుకున్నాడు. ఇంకా మాకేంటంటే అమరలింగేశ్వర స్వామి ఈస్ ద ఎమోషనల్ అనమాట. మేము పుట్టినప్పటి నుంచి నాకు తెలిసిన ఒకే ఒక టెంపుల్ ఏముంది అంటే అది అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అమ్మ అయితే హాయ్ చెప్తుంది. మా నాన్న, మా అమ్మ, అలాగే మా చిన్నన్నయ్య, వదిన, పిల్లలనమాట, మా హస్బెండ్. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే నేను హాయ్ చెప్తున్నాను చూడండి. ఇంకా చాలా రోజుల తర్వాత అయ్యింది. పోయినసారి వెళ్ళాను. మా హస్బెండ్, నేను వెళ్ళాము. మా అమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా అన్నయ్య కారు తీసుకున్న తర్వాత వెళ్దాము. అది గాక మా ఇంటి దైవం కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి మేకలు ఎంత ఇది కొంచెం అడవి ప్రాంతం కదా! అయితే మేకలైతే ఇట్లా ఉన్నాయి. మేకలైతే చూడండి చాలా బాగున్నాయి. ఇట్లా పచ్చని వాతావరణం, ఇట్లా ఇవన్నీ ఉంటే చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనమైతే టెంపుల్‌కైతే ఇప్పుడే రీచ్ అయ్యామనమాట. మేమైతే ఇంటి దగ్గరే అనుకున్నాం. ఈరోజు సండే. అసలు టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందో లేదో, అక్కడ ఎవరైనా పబ్లిక్ ఉంటారా లేరా అని చాలా అనుమానాలతో అయితే బయలుదేరామనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత అయితే చాలా అన్నీ అసలు ఆ దెయ్యం లేదు. ప్రతి డే ఎవ్రీ 365 డేస్ ఎవ్రీ డే ఓపెన్‌లో అయితే ఉంటుందట టెంపుల్. ఇంకా ఆ రోజైతే అన్నదానం కూడా ఉంది. అరౌండ్ ఒక 50 మెంబర్స్ వరకు వచ్చుంటారు అంతే. 50 మెంబర్స్‌కి గూడా అన్నదానం పెట్టారు. మంచిగా దర్శనం చేసుకోవడానికి ఒక 50 మెంబర్స్ వరకు వచ్చారు. మాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకెప్పుడైనా మనకిష్టం వచ్చిన రోజు రావచ్చు. ఎందుకంటే సండే అంటే అందరికి హాలిడే కాబట్టి సండే రావడానికుంటది. మండే వర్కింగ్ డే కాబట్టి లీవ్స్ ఇవ్వరు కాబట్టి ఆఫీసులకెళ్ళాలి కాబట్టి కుదరదు కదా! అందుకని సండే అయితే వచ్చాము మేము. ఇంకైతే చూడండి కృష్ణా నది దగ్గరకైతే వెళ్దాం వచ్చేయండి. అస్సలు కృష్ణా నది అయితే చాలా అంటే చాలా వస్తుందనమాట. ఎంత బాగా వస్తుందో అసలు పబ్లిక్ కూడా ఎవరు పెద్దగా లేరు కాబట్టి వెళ్ళడం అయితే చాలా డేంజర్ అని అనిపిచ్చింది. ఇక్కడైతే చూడండి నాగుపడగలవన్నీ. నాకేమనిపిచ్చిందంటే ఎప్పుడు రష్‌గా, ఎప్పుడు క్రౌడ్ ఎక్కువున్నప్పుడే వెళ్ళాము టెంపుల్‌కి. ఎప్పుడంటే మాక్సిమం మనకి ఆహ్, ఏకాదశి, తొలి ఏకాదశి, అలాగే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో, ఇంకా వచ్చేసి శివరాత్రి ఈ టైంలోనే మాక్సిమం ఎళ్తాం. కానీ ఇట్లా అయితే ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఇదే ఫస్ట్ టైమ్. కానీ చూడండి అసలు ఎంత బావుందంటే నాకిట్లా వెళ్ళడమే చాలా బాగా నచ్చింది. అంత క్రౌడ్‌లో ద దేవుడి దర్శనం చేసుకోవడానికి గూడా అంత రద్దీలో కొంచెం అంత క్రౌడ్ ఉంటే కొంచెం ఏదోలాగా అనిపిస్తది గదా! ఇప్పుడైతే అసలెంత పీస్‌ఫుల్‌గా ఉందంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉందబ్బా! అసలు చాలా బాగా అనిపిచ్చిందయితే. ఇంక చూడండి అసలు కృష్ణా నది నిజంగా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగే డేంజర్‌గా గూడా వస్తుందనమాట కృష్ణా నది. చూడండి అసలు ఇక్కడైతే అంతకుముందు ప్రీవియస్ మేమొచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ముందుకైతే వచ్చేసింది. అప్పుడు కార్తీక మాసం కదా! అప్పుడు ఇంకా వర్షాలు కొంచెం పడుంటాయి. అప్పుడు ఇంకా ముందుగా వచ్చేసింది. ఇప్పుడొచ్చేసి ఇంకా ఇప్పుడు గూడా బాగానే వస్తుందసలు చూడండి. అస్సలు లోపల స్టెప్ వేయటానికి గూడా లేదనమాట. ఇంకా మేమప్పుడే ఇంటి దగ్గరే స్నానాలవన్నీ చేసొచ్చాము. కృష్ణా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ చల్లుకుందాం అనుకుంటే అక్కడంతా పాకుడు పట్టింది. ఒక స్టెప్ వేయగానే అసలు జారుతుందనమాట. ఇంక భయమేసి మా బ్రదరయితే చిన్నగా అట్లా వెళ్ళేసి వాటర్ చల్లుకున్నాడు. ఇంక తర్వాత వన్ బై వన్ మేమెళ్లి వాటరయితే చల్లుకున్నామనమాట. ఎందుకంటే ఇంత దూరం వచ్చాము. కృష్ణా నది ఉంటది. ఎప్పుడు స్నానం చేస్తాము కృష్ణా నదిలో. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవరు లేరు. అది గాక అక్కడ పాకుడు పట్టి ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడే గదా వచ్చాము ఇంకెందుకులే అని చెప్పేసయితే ఇంకేం చేయలేదు. జస్ట్ వాటర్ చల్లుకున్నాము. ఇప్పుడే అయితే నేను వెళ్ళాను.
చూడండి ఇంకా నేను కూడా అయితే కొన్ని వాటర్ అయితే చల్లుకొని మా హస్బెండ్‌కి నిహాన్‌కి ఇంకిద్దరికైతే వాటర్ చల్లాను. మా ఆద్యమ్మ అయితే ఎంత భయపడుతుందో, "అమ్మ వాటర్ వచ్చేస్తున్నాయమ్మా ఎత్తుకోమ్మా, ఎత్తుకోమ్మా" అని అంటుంది. దాన్ని చూస్తే నాకు చాలా నవ్వొస్తది. దానికసలు వాటర్ అంటే చాలా భయమనమాట. అసలప్పుడు బీచ్‌కి వెళ్ళినప్పుడు గూడా మేము అసలొచ్చేది కాదు. దూరం నుంచి చూస్తూ ఉండేది. తర్వాత ఇంకా ఎలాగోలాగా తీసుకొస్తే కొంచెం సేపు ఆడింది. సరే ఇక్కడైతే మా అన్నయ్య చేయి పట్టుకొని అయితే వాటర్ అయితే కొంచెం చల్లుకొని ఇంకా నిహాన్ అండ్ సురేష్కి కూడా కొంచెం అయితే వాటర్ అయితే చల్లాము. ఇంకా నైవేద్యం వండాలి. గేదెలు ఉన్నాయి మాకు. గేదెలు ఈనినప్పుడల్లా వాటి పాలు తీసుకెళ్ళి ఇక్కడ అమరలింగేశ్వర స్వామికి నైవేద్యం చేయటం మా ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం అనమాట. అట్లా అయితేనే మా గేదెలు అయితే పాలు బాగా ఇస్తాయి అని ఒక నమ్మకం. ఇంకా అది మా అమ్మ వాళ్ళకి. అలాగే ఇంకా గేదెలు ఈనాయి కదా వెళ్దాము, అదిగాక మా అన్నయ్య కారు కూడా తీసుకున్నాడు కదా, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వద్దాము, అది మా ఇంటి దైవం అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. ఓకే, ఇక్కడైతే సురేష్ని వాటర్ చల్లుకుంది కానీ కిందకి రమ్మంటే, లేదు నేను తర్వాత వెళ్తాను, నేను ఈత కొడతాను అంటున్నాడు. అసలు అంత ఫుల్గా వస్తున్న దాంట్లో ఈత కొట్టడం అసలు నాకు చాలా భయం అనిపించింది. అందుకే ఈత వద్దు ఏమొద్దు అని చెప్పేసి కొన్ని వాటర్ అయితే చల్లుతున్నాను, ఇంకెటు కూడా రావట్లేదని చెప్పేసి. ఓకే, అసలు కృష్ణానది అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత చూడడానికి చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్త కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నదుల దగ్గరికి అలాగే బీచ్ల దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం ఎంత టేక్ కేర్గా ఉంటే అంత మంచిది. ఓకే, ఇంకా ఇలా అయితే ఉంది కృష్ణానది. అసలు ఎప్పుడు కృష్ణానది ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూస్తుంటాం, మనీ అయితే వేస్తూ ఉంటాము. ఇంకా మా నిహాన్ అయితే మా సురేష్ని అయితే అస్సలు వదలడనమాట బయటికి వెళ్తే. ఇంకా ఆద్యమేమో వాళ్ళ మమ్మీ. ఓకే, ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్టెప్స్ అయితే చాలానే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసరికల్లా అయితే ఆయాసం అయితే వస్తుందన్నమాట కన్ఫామ్గా. ఇంకైతే మా సురేష్ చూడండి పరిగెత్తుతున్నాడు ఏకంగా. ఓకే, ఇంకైతే వచ్చేయండి పైకి. ఇంకా ఇక్కడ దర్శనానికైతే కొంతమంది అయితే వెళ్తున్నారు, చూపిస్తాను. అసలు దర్శనం కూడా మాకైతే జస్ట్ 5 మినిట్స్‌లో దర్శనమైంది. అంటే ఎవ్వరు లేరు. మేము వెళ్ళినప్పుడు మేము నైవేద్యం వండుకొని వెళ్ళేసరికల్లా అసలు ఈ మాత్రం కూడా లేరు. అప్పటికన్నా 50 మెంబర్స్ ఉన్నారు కదా! 50 మెంబర్స్ అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. అది కూడా లేదు. మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరు లేరు. మేమే వెళ్ళాము. మాకు భయమేమి అనిపించలేదు. ఎందుకంటే మా గుడి అంటే ఐ మీన్ మేమెప్పుడూ వచ్చే గుడి అనమాట. మాకెందుకు భయం. ఇక్కడైతే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే ఈ చెట్ల కింద నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు అక్కడి నుంచి వెళ్ళాలి అనేదే అనిపించలేదు. నిజంగా టెంపుల్స్‌కెళ్తే చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటది. ఇక్కడైతే చూడండి మా ఆద్యమ్మ, అమ్మ అయితే అవన్నీ తీస్తుందనమాట నైవేద్యం వండటానికి. ఇక్కడ మా అన్నయ్య సురేష్, నిహాన్ అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఓకే, నేను కూడా కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఆ చెట్టు కింద కూర్చొని ఆ బ్యాక్ అసలు మొత్తం కృష్ణానది వస్తుంది. అసలు చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అసలు రావాలి అని అనిపించలేదు అక్కడి నుంచి. ఓకే, ఇక్కడైతే అమ్మ అయితే నైవేద్యం అయితే స్టార్ట్ చేసింది, అమ్మ భవాని. ఇంకా ఈ పాత్రలో అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఆద్య అయితే థమ్సప్ తాగుతూ ఉంటదనమాట. సురేష్ వెళ్ళి థమ్సప్ తీసుకొచ్చాడు. థమ్సప్, స్ప్రైట్ అవి తీసుకొచ్చాడు. సురేష్ ఆడే ఒక్కపొద్దనమాట. ఏం తినలే పాపం. తినమంటే అస్సలు తినలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ అయితే మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. మై వీడియో. ఓకే, బాయ్.